యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో ఒక వాక్యము చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. పిలుపుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పేదను ఆనందించుడి. చూడండి, దేవుని వాక్యములో ఏమండి వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పేదను ఆనందించుడి అని రాయబడి ఉంటున్నది. అంటే దేవుడు ప్రతి ఒక్క వ్యక్తితో దేవుడు మాట్లాడేది ఏంటంటే ఆనందంగా కలిగి జీవించమని సెలవిస్తూ ఉన్నాడు. మరలా చెప్పేదను ఆనందించుడి అంటున్నాడు. దేని గురించి ఆనందించాలంటే, దేవుడు మనల్ని విమోచించినాడు. ఎక్కడి నుండి విమోచించినాడంటే, పాపంతో మనము జన్మించిన తర్వాత పాపంలో మరణించవలసిన మనల్ని దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన కలువరి శిలువలో తన రక్తంలో కార్చి మన నిమిత్తము శిలువలో బలియాగమైనాడు. బలియాగమైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేది ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు అంటున్నాడు. ఎల్లప్పుడూ అంటున్నాడు. ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటిదంటే, ప్రతి విషయం అందును మనము దేవుని యందు ఆనందించాలంట. దేని గురించి దేవుని యందు ఆనందించాలంటే, దేవుడు మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. మన కోసము తను కలవరి శిలువలో బలియాగమైనాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఆయన పునరుద్ధారణ తర్వాత మరలా చెప్పేదని మీరు ఆనందించడని చెప్తున్నాడు. మనము దేవుని సన్నిధిలో ఆనందించే వారిగా ఉండాలని దేవుడు చదివిస్తున్నాడు. చూడండి, ఎందు గురించి ఆనందించాలంటే, ఆ దినాల్లో మనం పరిశీలన చేసినట్లయితే ఎలా ఉండేదంటే, ఆ దినాలలో మోసే గ్రంథంలో మనం పరిశీలించి ధర్మశాస్త్రంలో గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే, పాపంతో పట్టబడిన వాళ్ళు ఏం చేసేవారంటే, పాపం నుండి విముక్తి కలగడానికి ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చి బలి అర్పించేవారు. ఆ దినాలలో చూడండి, ఆ దినాలలో బలులు అర్పించేవారు గొర్రె పిల్లను తీసుకొచ్చి. తర్వాత ఎప్పుడైతే దేవుడు ఈ లోకానికి వచ్చినాడు, దేవుడి లోకానికి వచ్చి మన పాపము నిమిత్తము తానే గొర్రె పిల్లగా ఆయనే మన పాపముల నిమిత్తము ఆయన బలియాగమైనాడు. తన రక్తం చేత మనల్ని శుద్ధీకరించినాడు. కాబట్టి దేవుని యందు మనం మరలా చెప్పేదను మీరు ఆనందించడానికి చెప్తున్నాడు. దేవుని మాటలు మన జీవితాల్లో ఎల్లప్పుడూ మనము ఆనందించే వారిగా ఉండాలని దేవుడి వాక్యం చేత నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడికి మాటలు జీవించినాక ఆమె ప్రేమ కలిగిన దేవా, కనికరమైన పరలోక తండ్రి స్తోత్రాలు. ఈ వాక్యం చేత మాట్లాడిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుని ఆలోచిస్తాం. మధురైన యేసుక్రీస్తును ప్రార్థన చేసుకుంటున్నాం. తండ్రి ఆమె.